నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరుచానూరు పూడి పీటీ రోడ్డు పనులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శంకుస్థాపన. కోటి 17 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో సంబరాలు. పాల్గొన్న బొజ్జల బృందమ్మ, బొజ్జల రిషితారెడ్డి. శ్రీకాళహస్తిలో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ను పంపిణీ. పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తామని వెల్లడి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మరో బీటీ రోడ్డు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి శ్రీకారం చుట్టారు. గాజుల మన్యంలో తిరుచానూరు పూడి రోడ్డు నుంచి ఏఆర్ రోడ్డు వరకు 1000 విపమాన పట్టెడ వరకు కోటి 17 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో కూడిన పనులకు శంకుస్థాపన చేశారు. రేణిగుంట మండలం గాజుల మన్యంలో తిరుచానూరు పూడి రోడ్డు నుంచి ఏఆర్ రోడ్డు వరకు వయా విపణమన పట్టెడ వరకు కోటి 17 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో కూడిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక అధికారులు, నాయకుల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వతో సత్కరించి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో బీటీ రహదారుల నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. గడిచిన నెలలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అలాగే తుడా చైర్మన్తో భేటీ అయి రేణుగుంట పట్టణానికి తుడావారి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించలేదని, గాలికి వదిలేశారని అన్నారు. రోడ్డు పునర్నిర్మాణం శంకుస్థాపన ప్రారంభించిన బీటీ రోడ్డు పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే రేణుగుంట మండలంలోని అనేక చోట్ల సీసీ రోడ్లు, మురికి కాల్వ నిర్మాణంలో పారిశుద్ధ పనులు కూడా త్వరలోనే చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్న రౌడీజం ఎక్కడ లేదు. ఏడబడితే ఆడ గుడిసెలేయడం, ఏడబడితే ఆడ తవ్వడం ఇది లేదు. ఒకవేళ ఏడన్నా పొరపాటున ఒక గడ్డపారు పెట్టినా కూడా మా నాయకులు మెసేజ్ పెడితే ఇమీడియట్గా దాన్ని తీసి పక్కన పడేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను. అదే రకంగా ఈ గడిచిన సంవత్సరంలో మరి కాళహస్తిలో ఎన్నో రకమైన అభివృద్ధి చేశాం. చెప్పుకుంటా పోతే అరగంట పడుతుంది అన్ని అభివృద్ధులు చేశాం. ఈరోజు కూడా కోటి 17 లక్షలు పెట్టి ఈ రోడ్డు నిజంగానే దిక్కుముక్కు లేకుండా దారుణం ఉండిందంటే ఇప్పుడు ఇమీడియట్గా వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. బ్రహ్మాండంగా రోడ్ స్టార్ట్ చేయబోతున్నాం. అట్నే మన అనసంపల్లి కూడా అదే అన్న చెప్పుడు చాలా టైం పడుతుంది. అనసంపల్లికి 30 లక్షలు వచ్చింది చూడండి అన్న చెప్పినట్టు. ఇది కాకుండా 3 కోట్లు కూడా ఇంకా శాంక్షన్ చేస్తాను. శాంక్షన్ అయి ఉంది, యాక్చువల్లీ శాంక్షన్ అయి ఉంది. ఈసారి నేను ఒక ఆలోచన చేశాను. అందరు ఎమ్మెల్యేలా కాకుండా డిఫరెంట్గా ఆలోచన చేసి ఇప్పుడు అన్ని దగ్గరలా 5 లక్షలు, 4 లక్షలు, లక్షలు పెడతారు అందరూ. అట్లా కాకుండా ప్రాపర్గా 3 కోట్లు అనేది ఒక 2-3 చోట్ల పెట్టి నాకున్న ఆలోచన ప్రకారం ఏంటంటే ప్రతిసారి వర్షాకాలం రాబోతాం, 10 సార్లు వర్షం పడితే ఇమీడియట్గా 2 కాలనీస్ ఉన్నాయి. దారుణంగా వర్షం పడితే మొత్తం నిండిపోతాయి. ఏంటన్నది మన వసుంధర నగర్ ఒకటి, ఇంకో కాలనీ ఒకటి. ఆ 2 కాలనీస్ మాత్రం డ్రైనేజ్ సిస్టమ్ ఫుల్ ఫ్లెజ్డ్గా చేసి ఎక్కడ కూడా నీళ్లు ఇబ్బంది లేకుండా పోయేటట్టు చేద్దామనే ఆలోచనతో డిస్కస్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బొజ్జల సుద్దిరెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ, సతీమణి బొజ్జల రిషితారెడ్డితో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సరం పూర్తవుతుండటంతో శ్రీకాళహస్తి పట్టణంలో ఏడాది సంబరాల వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ సీనియర్ నాయకురాలు, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ, సీనియర్ నాయకురాలు బొజ్జల రిషితారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు, కంట రమేష్, సుబ్బయ్య, పోలూరు శ్రీనివాసరెడ్డి, నెమల్ల బుజ్జి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, బొత్సల వెంకట సుధీర్ రెడ్డి గారి నాయకత్వం, బొత్సల వెంకట సుధీర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, బొత్సల సుధీర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. మహిళలకైతే చాలా చేశారు. ఈ రోజు నుండే 67 లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం రిలీజ్ చేశారు, వాళ్ళకి ఇస్తున్నారు. ఇది నేను అనుకోవడం మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. ఎందుకంటే ఏదో ఒకరికి ఇస్తున్నారు అంతకుముందు ప్రభుత్వం, ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు. వాళ్ళ డెవలప్మెంట్ చూస్తున్నారు. మహిళలన్నా ఆడపిల్లలన్నా వాళ్ళకి చాలా బాగా చూసుకోవడం అనేది బాబు గారి వల్లే అవుతుంది. శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ను ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి పంపిణీ చేశారు. విద్యార్థులకు మొదటి రోజే పుస్తకాలు, ఇతర సామగ్రితో పాటు నాణ్యమైన భోజన సదుపాయం కల్పిస్తున్నారు. శ్రీకాళహస్తిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో పునః ప్రారంభించడంతో గురువారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్టు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయని, విద్యార్థులకు మొదటి రోజు నుంచే పుస్తకాల పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగ్స్, 2 జతల యూనిఫామ్, షూస్, డిక్షనరీ కలిపి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు ప్రభుత్వం నేరుగా జమ చేస్తుందని వెల్లడించారు. అలాగే మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేరిట అన్ని పాఠశాలలకు సన్నబియ్యం సరఫరా చేయడం జరిగిందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీడీపీ నాయకులు విజయ్ కుమార్, కిట్టు, ఆర్ముగం తదితరులు పాల్గొన్నారు. సో దీన్ని దృష్టిలో తీసుకొని మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు
ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి ఏం డిఫరెన్స్ లేకుండా అదే రకమైన మోడర్న్ ఎడ్యుకేషన్ సిలబస్ పెట్టాలా, వాళ్ళకు కూడా కంప్యూటర్స్, వాళ్ళకు కూడా ఇంటరాక్టివ్ లెర్నింగ్ నేర్పించాలని చెప్పి ప్రతి గవర్నమెంట్ స్కూల్ని ఆయన కింద తీసుకొని ఇనిషియేటివ్ తీసుకొని టాపర్ ఉంటారు కాబట్టి ఇంకా స్టేట్ లెవెల్లో కూడా టాపర్ తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. ఇంకొకటి, ఈరోజు గవర్నమెంట్ 1 year ఫార్మేషన్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ స్కీమ్ ఇచ్చింది అంటే మీకే పిల్లల వరకు తల్లికి వందనం స్కీము. ప్రతి బిడ్డ కలర్ మార్చింది ఫోటో బట్టలు తీసేస్తారు. ఓకే సార్ వెనక చాలా అందరికి నమస్కారం. ఈ రోజు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఓపెనింగ్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేసే దానికోసము గవర్నమెంట్ పిల్లలకి బుక్స్, టెక్స్ట్ బుక్స్, స్టేషనరీ విత్ స్కూల్ యూనిఫామ్స్, కిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కోసము హెడ్ మాస్టర్ గారు పిలిస్తే ఇక్కడికి వచ్చి రావడం అయింది. శ్రీకాళహస్తిలోని గాలిగోపురం ఎదుట తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. బొజ్జల రిషితారెడ్డితో పాటు టీడీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని గాలిగోపురం ఎదుట తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. బొజ్జల రిషితారెడ్డితో పాటు టీడీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ, ఈ కూటమి ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలో అనేక సంక్షేమ పథకాలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందించారో అదేవిధంగా రానున్న 4 ఏళ్లలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగిస్తారని, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను ఏ విధంగా అభివృద్ధి పరిచారో అదేవిధంగా అమరావతిని జాతీయ స్థాయిలో అమరావతిని అభివృద్ధి పరిచి దేశంలోని అత్యున్నత ప్రణాళిక రూపుదిద్దుకున్న రాష్ట్రంగా రూపుదిద్దుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలో అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని, ఇప్పటికే అనేక పర్యాయాలు మెగా జాబ్ మేళాలు నిర్వహించి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఇక రానున్న 4 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి కృషి చేస్తారని, ప్రజా సంక్షేమమే తన ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తారని ఆమె తెలియజేశారు. జ్ఞానప్రసన్నమ్మ దయ వల్ల ఇంకా వచ్చే 4 ఏళ్ళు కూడా ఇంతే బాగా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ, ఇట్టే మనం డెవలప్మెంట్ చేసుకొని ఇంకా మంచి కంపెనీస్, ఫ్యాక్టరీస్ తీసుకొచ్చి మెయిన్ మన యూత్ కి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం లేకుండా ఈ 5 years లో మనం పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్టా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ డెవలప్ చేసి దాన్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకుపోయారో అట్టనే అమరావతి కూడా అట్టే డెవలప్ చేసి మంచి ఇంటర్నేషనల్ ఫండింగ్స్, డెవలప్మెంట్స్ తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మన కాళహస్తీశ్వర దేవుడిని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని అట్టే ఆశీస్సులు ఇచ్చి బాగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. నేటి నుంచి పాఠశాలలు ప్రారంభమవుతుండటంతో పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం భోజనం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేరుతో మెనూ మార్పు చేసింది. సన్నబియ్యం అందించేలా చర్యలు తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతుండటంతో పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారమైన భోజనం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరుతో మెనూను మార్పు చేసింది. సన్నబియ్యం అందించేలా చర్యలు తీసుకుంది. ఈ సన్నబియ్యం పాఠశాలల తరలింపుపై శ్రీకాళహస్తి ఎంఈఓ 2 బాలయ్య మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరానికి గాను
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఈ ఏడాది నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేరుతో మెనూ మార్పు చేసి సన్నబియ్యం అందించేలా చర్యలు తీసుకుందని వెల్లడించారు. పౌర సరఫరాల శాఖ గోదాముల నుంచి ఆయా మండల విద్యా వనరుల కేంద్రాలకు QR కోడ్లతో కలిగిన సన్నబియ్యం సంచులను తరలించారని, ఈ మండల విద్యా కేంద్రాల నుంచి నేరుగా నేడు అన్ని పాఠశాలల్లో సన్నబియ్యం పంపేలా ఇప్పటికే ఆయా పాఠశాలలకు సన్నబియ్యం తరలించామని, ఈ నెల 12 నుంచి విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా అన్ని రకాల ప్రభుత్వ బడులలో సన్నబియ్యంతో వండిన అన్నం వడ్డించారని, ఆయా పాఠశాలలకు QR కోడ్ కలిగిన సన్నబియ్యం బస్తాలు సరఫరా చేశారు. 25 కిలోల సన్నబియ్యం మూటాలు లీఫ్ యాప్లో QR కోడ్ ఉంటుందని, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు స్కాన్ చేస్తే ఓటీపీ వచ్చిన తర్వాత సరి చూసుకొని ఆ బియ్యాన్ని వాడుకున్నారు. ఇక ఈ సన్న బియ్యం పక్కదారి పట్టే అవకాశాలు లేవని, కాబట్టి విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు వారికి కావలసినంత ఆహారాన్ని పెట్టే విధంగా ఈ పథకాన్ని రూపొందించారని ఆయన తెలియజేశారు. పాఠశాల మధ్యాహ్న భోజనం పథకం పైన సన్న బియ్యం పంపిణీ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అంటే విద్యార్థులకి మంచి పోషక బియ్యం అందించాలనే ఉద్దేశంతో సన్న బియ్యంను ప్రతి పాఠశాలలో కూడా అందజేయబడతా ఉంది. దీనికి సంబంధించి అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకి సమాచారం అంతా కూడా ఇప్పటికే ఇవ్వటం జరిగింది. ఏ విధంగా బియ్యం స్కూల్ పాయింట్కి చేరుతాయి, తర్వాత అక్కడ తీసుకున్నటువంటి ప్రధానోపాధ్యాయుడు రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకునేసి కన్ఫర్మేషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. శ్రీకాళహస్తిలో రోటరీ క్లబ్లు సిమ్స్ వారిచే క్యాన్సర్పై అవగాహన మరియు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు, స్థానికులకు వైద్య సిబ్బంది ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ కాలనీ నందుగల రోటరీ క్లబ్లు స్విమ్స్ వైద్య అధికారులచే మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ద్వారా నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లపై ఉచిత అవగాహన మరియు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానికులు పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిత మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళల్లో వచ్చే వివిధ రకాల క్యాన్సర్ల గురించి ఈ మెడికల్ క్యాంపు సదస్సు నందు అవగాహన కల్పించామని, పింక్ బస్ నందు వివిధ రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. మహిళలకు క్యాన్సర్ గురించి అవగాహన కల్పించి క్యాన్సర్ నివారణకు తగు చర్యలు తీసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మరియు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సో నోటి క్యాన్సర్ కి ముఖ్యంగా లక్షణాలు నోట్లో క్యాన్సర్ పుండ్లు ఉండటము, తీవ్రమైన రక్తం స్రవించడము అండ్ మానని పుండ్లు ఉంటాయి అన్నమాట. 2 వారాల పైబడినా కూడా ఆ నోటి పుండ్లు అనేవి మానకపోవడం, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి నోటి క్యాన్సర్ ఉన్నట్టు మనం అనుమానించడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా వాళ్ళకున్న అలవాట్లని ఆపిచ్చి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా క్యాన్సర్ గా మారకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు, నివారించుకోవచ్చు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నాయని, అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ AISF ఆధ్వర్యంలో MEO బాలయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా AISF జిల్లా కార్యదర్శి మునిచందు మాట్లాడుతూ కార్పొరేటు మరియు ప్రైవేటు విద్యా సంస్థలు లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం పీలుస్తున్నారని ఆరోపించారు. అటువంటి పాఠశాలలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులోనే ప్రైవేటు పాఠశాలలు వసూలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఆయా పాఠశాలల్లో ఫీజు వసూలుపై నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చెల్లిస్తుందని ఇచ్చిన హామీని సంవత్సరం అవుతున్నప్పటికీ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఆక్రమించిన ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మన చోటు చేసుకుంటా ఉంది. ఇక్కడ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో మనం చూస్తూ ఉంటే విద్యార్థుల దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ వారిని ఇబ్బందులు పెడతా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, కార్పొరేట్ స్కూల్లో ఆత్మహత్యలు చూస్తూ ఉన్నాం, ఇవన్నీ మనకు చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటి మీద ప్రభుత్వం అనేది కఠిన చర్యలు తీసుకోవాలా. ఏవైతే విద్యార్థులు పుస్తకాలు లేదా యూనిఫామ్లు తీసుకుంటున్నారో దానికి వెంటనే అక్కడ స్థానిక స్కూళ్ళు ఏవైతే పాఠశాలలు ఉన్నాయో అవన్నీ GST బిల్లులన్నీ ఏర్పాటు చేసి ఇవ్వాలా. నెక్స్ట్ వీరు ఎంత కొంటున్నారో అనేది బయట మ్యానుఫ్యాక్చర్ అనేది ఒకటి రెడీ చేసి ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలా.
చేయని బదుల మేము పాఠశాల ముందర ధర్నా కార్యక్రమాన్ని కూర్చోవడానికి కూడా వెనకాడబోమని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు అన్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని రాత్రింబవళ్లు కష్టపడి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించవలసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరులు అర్ధరహిత విమర్శలతో ప్రజలు మరింత చీకొట్టుకునే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగన్ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఎస్సీబీ నాయుడు కోరారు. అమరావతి మహిళలను అవమానపరిస్తే రాష్ట్రంలోని మహిళలందరినీ అవమానపరిచినట్లేనని అనేది వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి వినితా కోట ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ స్ఫూర్తితో శ్రీకాళహస్తి పట్టణం నందు ప్రతి గురువారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ రోజు 47వ వారం శ్రీకాళహస్తి పట్టణం పెళ్లి మండపం వద్ద అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కావలి శివకుమార్, తోట గణేష్, నితీష్ కుమార్, లక్ష్మి, రాజలక్ష్మి, రిటైర్డ్ ఎంఆర్ఓ చంద్రశేఖరరావు, రవికుమార్ రెడ్డి, జ్యోతిరామ్, దుమ్మురాయల్, దినేష్, పుష్ప, ఉది, సురేష్, నాని తదితరులు పాల్గొన్నారు. వైఎస్ షర్మిలారెడ్డి సభను జయప్రదం చేయండి. తిరుపతి జిల్లా కాంగ్రెస్ కమిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లాల పర్యటనలో భాగంగా తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి జూన్ 13వ తేదీ శుక్రవారం నాడు స్థానిక ఆర్జీఆర్ కళ్యాణ మండపం నందు జరుగు జిల్లా స్థాయి సమావేశాలకు ముఖ్య అతిథిగా వైఎస్ షర్మిలారెడ్డి విచ్చేసి పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి చేయటకై మరియు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు బాల గురువరం బాబు, శ్రీకాళహస్తి నియోజకవర్గం సమన్వయకర్త తలప దామోదరం రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు దొడ్డరెడ్డి, రాంభూపాల్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి ఈద సుధాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గురుమూర్తి, శబరి రాజన్ రెడ్డి, దేవదానం, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిందర్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డి, యువత అధ్యక్షులు నవీన్, ఆంటోనీ, అరుణ్, మహేష్, చందు, భద్రి తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ జిల్లా ఇన్ఛార్జ్ సుధాకర్ రెడ్డి గారికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ దామోదర్ రెడ్డి గారికి, శ్రీకాళహస్తి మండలాధ్యక్షుడు సురేందర్ రెడ్డి గారికి, యువజన కాంగ్రెస్ నాయకుడు నవీన్ గారికి, జిల్లా జనరల్ సెక్రటరీ కలిందర్ గారికి అందరికీ అభినందనలు తెలుపుతూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీ వైఎస్ షర్మిలారెడ్డి గారి పర్యటన ముఖ్య ఉద్దేశం ఏమంటే జిల్లాలో పార్టీ కార్యకర్తలతో నాయకులతో ముఖాముఖి సమావేశం ఏర్పరచుకొని ఆ ముఖాముఖి సంభాషణలో గ్రౌండ్ లెవెల్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎదుర్కొంటున్న సమస్యలు, మనం పార్టీని ముందుకు ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి అని ఒక సదుద్దేశంతో ఆమె పార్టీని బలపరిచే దిశగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా తిరుపతి జిల్లాలో కాళహస్తికి రావడం జరుగుతుంది. చేనేత కార్మికుల యూనియన్ తిరుపతి జిల్లా చేనేత ముఖ్య నాయకుల సమావేశం ఈరోజు మిద్దిలహరి కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మిద్దిలహరి మాట్లాడుతూ చేనేత కార్మిక యూనియన్ గత 34 సంవత్సరాలుగా చేనేత కార్మికుల కొరకు స్వచ్ఛందంగా పనిచేస్తున్న సంఘమని తెలిపారు. ఇలాంటి సంఘాలను ప్రోత్సహించడం చేనేత రంగానికి, చేనేత వృత్తికి, చేనేత సంక్షేమం అభివృద్ధికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. నేటి ప్రభుత్వం ఏడాది పూర్తవుతున్న సందర్భంగా చేనేత సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు. చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం మత్స్య కార్మికులకు అమలు చేసిన విధంగా అంటే గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే నేటి ప్రభుత్వం 20,000 రూపాయలు ఇచ్చిందని, అదేవిధంగా చేనేత కార్మికులకు ఎన్టీఆర్ నేతను నేస్తం పేరుతో గత ప్రభుత్వం ఇచ్చిన రూపాయలు 24,000, అదనంగా 24,000 కలిపి 44,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చేనేత కార్మిక యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఆకుల వాసు మాట్లాడుతూ గత 34 సంవత్సరాలుగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సంఘాన్ని రెన్యువల్ చేసుకుని పటిష్టంగా పనిచేస్తున్న సంఘం, ఏ రాజకీయ పార్టీలకు అనుబంధంగా లేకుండా పనిచేస్తున్న సంఘం,
చేనేత కార్మికుల కొరకు పనిచేస్తున్న సంఘం చేనేత కార్మిక యూనియన్ అని వివరించారు. చేనేత కార్మిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమూరు మాజీ ఎంపీపీ జి షణ్ముగవర్మ మాట్లాడుతూ చేనేత కార్మికుల ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా సమావేశం శ్రీకాళహస్తిలో నిర్వహించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని, చేనేత నాయకులు కార్మికులు సహకరించి సమావేశాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. చేనేత కార్మికులకు చట్టాలను అమలు చేయాలని, 200 యూనిట్ల అమలు చేయాలని, ఇన్సూరెన్స్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా చేనేత కార్మిక యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం వెంకటముని మాట్లాడుతూ చేనేత కార్మిక యూనియన్ తిరుపతి జిల్లా సమావేశం శ్రీకాళహస్తిలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. శ్రీకాళహస్తి చేనేత కార్మికులకు వర్క్ షెడ్లు అమలు చేయాలని కోరారు. శ్రీకాళహస్తిలో ఈ నెల 25వ తేదీన బుధవారం ఉదయం 10 గంటలకు సదాశివ కళ్యాణ మండపంలో తిరుపతి జిల్లా సమావేశం జరుగును. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరుగును. ఈ కార్యక్రమంలో ఆప్కో మాజీ డైరెక్టర్, ఏపీఎస్ఆర్టీసీ మాజీ వైస్ చైర్మన్ విద్యల హరి, చేనేత కార్మిక యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఆకుల వాసు, చేనేత కార్మిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి షణ్ముగవర్మ, తిరుపతి జిల్లా చేనేత కార్మిక యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకటముని, చేనేత కార్మిక యూనియన్ నాయకులు బొజ్జ ప్రభాకర్, చల్ల చెన్నయ్య, చల్ల సుధాకర్, పడవల శేషయ్య, కటికాల వెంకటరామయ్య, బొప్పన రామయ్య, బత్తుల వాసు, నున్న సుధాకర్, పైడి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర దిశ దశను మార్చేందుకు ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పుకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ తిరుపతిలో తెలుగు తమ్ముళ్లు పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకున్నారు. వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజారంజకంగా చంద్రబాబు పాలన సాగిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తిరుపతిలో శ్రీ చైతన్య విద్యా సంస్థలలో తనిఖీ చేసిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. కళాశాలలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా విద్యా సంస్థల నిర్వహణపై ఆగ్రహించారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ కనీస సౌకర్యాలు కల్పించలేదంటూ మండిపడ్డారు. ప్రైవేటు సంస్థల విద్యా దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. సొంత పుస్తకాలను విద్యార్థులకు కట్టబెట్టి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. నీ కళ్ళు కనబడలేదా? నీ కళ్ళు కనబడకపోతే మాతో ఏఐఎస్ఎఫ్ నాయకులకి సరే పర్మిషన్ ఉంది. సరే ఫైల్ ఉంది సార్, మాది రికగ్నిషన్ ఉంది సార్. 2 నిమిషాలు సార్, మీరు వస్తారని తెలియదు, వాళ్ళు లీవ్ పెట్టుకుంటే ఫైల్ మొత్తం 270 ప్లస్ 150 400 సార్. ఇదే కాదు సార్, ఇట్లా బస్సు అన్ని చోట్ల ఉంది. చిత్తూరు జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్ నందు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సవరణపై డిఆర్ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ పార్టీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్ నందు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సవరణపై డిఆర్ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు డిఎం అండ్ హెచ్ఓ, డిఆర్డిఏ, పీడీల సమన్వయంతో ప్రతి పోలింగ్ కేంద్రం వారీగా మరణించిన వారి జాబితాను సిద్ధం చేయడం జరిగిందని, మరణించిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ ప్రక్రియను అన్ని నియోజకవర్గాలలో చేపట్టడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా బిఎల్ఓలు ఓటర్ జాబితాలో పేర్లు నమోదు తొలగింపు, సవరణ, ఇతర క్లైమ్ల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవెల్ ఏజెంట్ల
నియామకం కొరకు BLA-2 ఫారంను పూరించి సమర్పించాలని రాజకీయ పార్టీ ప్రతినిధులకు సూచించారు. జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కొరకు 15,497 దరఖాస్తులు అందగా 1,595 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశానికి టీడీపీ ప్రతినిధి సురేంద్ర కుమార్, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి ఉదయ్ కుమార్ రెడ్డి, సిపిఐ ప్రతినిధి వడ్డ గంగరాజు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధి పరదేశీ, ఎలక్షన్ కమిషన్ సూపరింటెండెంట్ వాసుదేవన్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు నెల నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు ఏపీ రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిందన్నారు. శ్రీవారి ఆశీస్సులు ఏపీ ప్రభుత్వం ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే 4 సంవత్సరాలలో సూపర్ 6 పథకాలని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆడబిడ్డ నిధి 15,000 రూపాయలు ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నామన్నారు. పొంగనూరు మండల పరిధిలోని మాల్రపల్లి గ్రామంలో 1 నుంచి 5వ తరగతి వరకు పాఠశాలను గ్రామంలోని కొనసాగించాలని గురువారం విద్యార్థులు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. ఇక 1, 2 తరగతులను మాత్రమే ఇక్కడ నుంచి 3, 4, 5 తరగతుల వారిని పక్క గ్రామమైన సింగరుగుంటకు మార్చారని, అక్కడికి వెళ్లాలంటే హైవే రోడ్డు, లోతైన హంద్రీనివ కాల్వ దాటుకొని వెళ్లాలని, చిన్నపిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎలాగని ప్రశ్నించారు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లే వాళ్ళని వారు పనులు మానుకొని పిల్లలకు బడికి తీసుకొని పోయి తిరిగి తీసుకురావాలంటే కష్టమవుతుందని వారు తెలిపారు. తమ గ్రామంలోని ప్రాథమిక విద్యాభ్యాసం అందించాలని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఇన్ఛార్జి ఎంఈఓ నటరాజ వివరణ కోరగా జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుచానూరు పూడి పీటీ రోడ్డు పనులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శంకుస్థాపన. కోటి 17 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో సంబరాలు. పాల్గొన్న బొజ్జల బృందమ్మ, బొజ్జల రిషితారెడ్డి. శ్రీకాళహస్తిలో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు పంపిణీ. పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తామని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.